శ్రీ బసవేశ్వర స్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వీరశైవ లింగాయత్ సమాజం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ శతాబ్దపు గొప్ప సామాజిక విప్లవకారుడు, సమాజ స్థాపకుడు మహాత్మా బసవేశ్వర స్వామి ఆశయాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కరాములు గౌడ్, సమీర్, గుంటుకు శ్రీనివాస్, రమేష్, సురేష్, వివిధ పార్టీల నాయకులు, వీరశైవ లింగాయత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 893వ జయంతి సందర్భంగా మా సోదరులు ఈరోజు ఇక్కడ మరి పూలమాల మరి పాలాభిషేకం చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షురాలు మా ఆంక్షారెడ్డి నాయకత్వంలో మేమందరం కూడా పాల్గొని మరి ఆ బసవేశ్వరునికి మేము అభిషేకం పూలమాలలు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే బసవేశ్వరుడు ఒక దైవ స్వరూపుడు. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు మరి 893 సంవత్సరాల క్రితం మరి ఆ కాలంలో మరి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రజల గురించి పోరాటం చేసిన వ్యక్తి. ఆయన భగవత్ స్వరూపుడు. ఆయన ఆచారాలు ఎప్పుడు మనం కొనసాగిస్తూ ఆయన అడుగుజాడలు నడవాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై బసవేశ్వర.